హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి చాలా టేస్టీ రెసిపీతో వచ్చేసామండి. అదే రవ్వ పులిహార. ఇది చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సింది బియ్యపు రవ్వ, నానబెట్టిన శనగపప్పు, వాటర్, కల్లుప్పు, అలాగే చింతపండు పులుసు అండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం రవ్వనైతే ఉడికించుకోవాలండి. అందుకు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వాటర్ అయితే వేయాలి. వాటర్ మరుగుతున్నప్పుడు కల్లుప్పు అలాగే నానబెట్టిన శనగపప్పును అయితే వేద్దాము. ఒక గ్లాసు రవ్వకి 2-2.5 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి. అలాగే నెయ్యి 1 చెంచా వేసాము. ఇప్పుడు ఇందులోనే బియ్యపు రవ్వను వేసేద్దాం. వేసి ఒకసారి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి మగ్గిద్దామండి. ఒక 10-15 నిమిషాలు మగ్గితే సరిపోద్ది. ఒకసారి చూద్దాం ఇది ఉడికిందో లేదో. ఒకసారి కలపండి. ఈ శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకొంచెం మగ్గాలని మళ్ళీ మూత పెట్టామండి. ఇప్పుడైతే ఇది ఉడికిందండి. అలాగే దీనికి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు అండి. లాస్ట్ టైం సేమియా పులిహార వీడియోలో చింతపండు పులుసు ఎలా చేయాలో చూపించాం కదండి. ఆ ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోద్ది. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని రవ్వలో అయితే వేసి కలపాలండి. రవ్వ కొంచెం చల్లారాక ఈ చింతపండు పులుసుని అయితే వేసి కలుపుతాము. బాగా కలపాలండి. చింతపండు పులుసు చేయడం చాలా సింపుల్ అండి. తాలింపు దినుసులు, చింతపండు నానబెట్టి పేస్ట్ చేసి వేసి బాగా దగ్గరనిస్తే సరిపోద్దండి. టేస్ట్ కోసం బెల్లం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, మన రవ్వ పులిహార అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.